ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2025లో భాగంగా డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి హ్యాండ్స్ ఆఫ్ కాంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన స్టాల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు, డిఎంహెచ్ఓ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా చేయాలని, దీనికోసం కృషి చేస్తున్న హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థను అభినందించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. డిఎంహెచ్ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ జిల్లా అంతటా గత 4 నెలలుగా హెచ్ఐవిపై విస్తృతముగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాళ్ళు ఎయిడ్స్ అనేది మరి వెనకటి రోజులు 20 ఏళ్ల క్రితం ఎంతో భయపడే వాళ్ళం, ఎయిడ్స్కి నివారణ లేదు, ట్రీట్మెంట్ లేదని భయపడేవాళ్ళం. కానీ కాలక్రమేణా ప్రజలు కూడా తెలుసుకొని ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మనం అందరం కూడా మరి ఏ విధంగా ఎయిడ్స్ నుంచి కాపాడుకోవాలి, అక్రమంగా సంపర్కం లేకుండా మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, నిరోధులు వాడాలి, ఏదైనా ఎయిడ్స్ వచ్చినప్పుడు కనుక వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో కూడా దీనికి మందులు కూడా చక్కగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎయిడ్స్ వచ్చిన పేషెంట్కి ప్రభుత్వం తరఫున ఉపకార వేతనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటి కూడా ప్రజల్లో తీసుకెళ్లి అవగాహన సదస్సు వాళ్ళు నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరికీ తెలిసిందే ఈ ఎయిడ్స్ అనేది ఎటువంటి భయంకరమైన వ్యాధో, ఇది ఏ కారణాల చేత వస్తుందో కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి దీన్ని ఒకటి కంట్రోల్ చేయడము, రాకుండా చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవగాహన. సో ఈ అవగాహన అనేది కల్పించడం కోసం మనకి మన స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి మనం జిల్లాలో బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్స్లోను అక్కడ కొన్ని ముఖ్యంగా అంటే ప్రజలు ఎక్కువగా వస్తున్న చోట మేము ఇటువంటి కార్యక్రమం ఈ కియోస్కులు పెట్టి ప్రజలకి ఈ జబ్బు మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. సో దీంట్లో ఈ కియోస్కులు ఏంటంటే దీనివల్ల ఇది ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏ విధంగా మనం ఇది రాకుండా జనాల్లో రాకుండా చూడాలి, ఒకవేళ పొరపాటున వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తి స్థాయి అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం మేము కార్యక్రమం పెడుతున్నాము. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ అని సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందండి. మేము 2008 మంది సెక్స్ వర్కర్స్తో వర్క్ చేస్తున్నామండి. ఈ 2800 మందిలో దాదాపు 79 మంది పిఎల్ఏ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ప్రతి నెల మందులు ఇప్పిస్తూ వాళ్ళు సేఫ్ సెక్స్గా ఉంటూ వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు టీఎన్డీలో తీసుకొస్తున్నామండి వాళ్ళందరినీ. అలాగే ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ సెక్స్ మెథడ్స్ గురించి చెబుతూ వాళ్ళలో ఎంఎస్ఎంస్ ఉన్నారు, హిజ్రా ఉన్నారు, ఎఫెక్టబుల్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నామండి. టీఎన్జీలో దాదాపు ఉన్న ప్రతి సెక్స్ వర్కర్తోని మనం నెలలో 4 సార్లు కలవడం, వాళ్ళ సేఫ్ సెక్స్ గురించి చెప్పడము, వాళ్ళకి లైవ్లీహుడ్స్ గురించి మాట్లాడడము, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందేటట్టు చూసుకోవడము ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరు హెచ్ఐవి ఎయిడ్స్కి గురి కాకుండా చూడాలి అనేది మా కాన్సెప్ట్ అండి. వరల్డ్ ఎయిడ్స్ డే ప్రోగ్రాము December 1st మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ స్టాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. దీనిలో భాగంగా అందరి ప్రజల్లో ఉన్న వాళ్ళందరికీ అవగాహన కలగజేయడం అనేది ముఖ్య ఉద్దేశము. హై రిస్క్ గ్రూప్స్ ఉన్న చోట టార్గెట్ ఇంటర్వెన్షన్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. 3 గ్రూప్స్ ఉన్నాయి. ఎన్జిఓస్ వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం,